మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వమున స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టాను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయసు అను పేరు పెట్టాను అని వాక్యము సెలవిస్తారు. సొలొమోను రాజుగారు ఉండేది నాయన కొంచెం. సొలొమోను రాజుగారు కట్టినటువంటి చక్కటి దేవాలయం. ఆ దేవాలయంలో పరిశుద్ధ స్థలము ఏ ప్రక్కన అంటే అముఖ ద్వారం దగ్గర ఆయన 2 స్తంభాలను నిలబెట్టాడు. ఆ 2 స్తంభాలలో ఒక స్తంభం పేరు ఏమని రాయబడి ఉందంటే యాకీను అని. 2వ స్తంభం పేరు ఎడమ ప్రక్కన పెట్టాడు బోయజు అని. యాకీను అంటే స్థిరపరుచుట అని అర్థం. బోయజు అంటే దేవుని బలము అని అర్థం. ఆ మందిరములో పరిశుద్ధ స్థలపు ముఖద్వారము దగ్గర సొలొమోను గారు పెట్టిన ఈ 2 స్తంభాలలో మొదటి దాని పేరు యాకీను, 2వ దాని పేరు బలము అని అనుకుందాం. దయచేసి వినాలి. యాకీను అంటే స్థిరపరచబడుట, 2వది బలం. దేవుని యొక్క మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ కూడా మందిరంలో స్థిరంగా ఉండేది నేర్చుకోవాలి. యాకీను అంటే స్థిరపరుచుట. మందిరం లేకొచ్చే ప్రతి బిడ్డ స్థిరంగా ఉండేది నేర్చుకోవాలి. 1 భక్తిలో స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, వాక్యానుసారమైన జీవితము జీవించే విషయంలో స్థిరంగా ఉండాలి, పరిశుద్ధత విషయంలో స్థిరంగా ఉండాలి, ప్రేమించే విషయంలో స్థిరంగా ఉండాలి, క్షమించే విషయంలో స్థిరంగా ఉండాలి, తగ్గింపు కలిగిన విషయంలో స్థిరంగా ఉండాలి. మందిరం లేకొచ్చే ప్రతి బిడ్డ స్థిరంగా ఉండాలి. అస్థిరత కలిగి ఉండకూడదు. అస్థిరత కలిగి ఉంటే ఆ స్తంభముల వెనుక బాగున్న పరిశుద్ధ స్థలములోకి మనము వెళ్ళలేం. 2వది బోయజు అన్నాడు. బోయజు అంటే దయచేసి గమనించాలి. ఎడమ పార్శ్వమున బోయజు అనేటటువంటిది ఉంది. అంటే బలము అని అర్థం. మందిరం లేకొచ్చే ప్రతి బిడ్డ బలము కలిగి ఉండాలి. బలం కలిగి ఉండాలంటే బాగా తిని బలం కాదు. బలాలు కొన్ని ఉన్నాయి. జన బలము, ధన బలము, కుల బలము, ఇవి కాదు. మందిరం లేకొచ్చే ప్రతి బిడ్డ బలమైన యేసు ప్రభుల వారు యెషయా అంటాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ ఎవరినైనా వదిలిపెట్టుకోండి, బలవంతుడైన యేసయ్యని వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. 2వది ఎవరినైనా వదిలిపెట్టుకోండి, బలవంతుడైన యేసయ్యని దయచేసి వదిలిపెట్టద్దు. 2వది హెబ్రీ పత్రిక 4:12 అంటాడు, దేవుని వాక్యము సజీవమైనది, బలము కలది అంటాడు. 2వది మనం దేనిలో బలపడాలంటే వాక్యములో బలపడాలి. 3వది మనము పరిశుద్ధాత్మ అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అని అంటారు. యేసయ్య శక్తి, సువార్త శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఈ 3 బలములు సంఘంలోకి వచ్చిన బిడ్డలు కలిగి ఉండాలి. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. 1 యేసయ్యని కలిగి ఉండాలి. 2 వాక్యం మీ లోపల ఉండాలి. 3 పరిశుద్ధాత్మ మీ లోపల ఉండాలి. ఈ 3 బలములు మనం కలిగి ఉండాలి. కుడి వైపున యాకీను, ఎడం వైపున బోయజు. కుడి వైపున యాకీను అంటే స్థిరపరచబడి ఉండడం. దేవుని మందిరంలో మీరు స్థిరంగా ఉండాలి. దయచేసి గమనించాల్సింది, దేవుని మందిరంలో వచ్చేయండి ఆయన. దేవుని మందిరంలో స్థిరంగా ఉండాలి అంటే సహవాసంలో కూడుకునే విషయంలో కానీ, తరువాత పరిశుద్ధత విషయంలో కానీ, తరువాత వాక్యానుసారంగా జీవించే విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, క్షమించే విషయంలో కానీ,
తగ్గింపు కలిగిన విషయాల్లో కానీ స్థిరంగా ఉండాలి. కొంతసేపు అట్లా, కొంతసేపు ఇట్లా, అట్లా మనం అస్థిరులైతే దేవుడు మనల్ని ఎరుగను అని అంటాడు. రెండవది బలం కలిగి ఉండాలి. బాగా వినాలి, బలం కలిగి ఉండాలి. యేసయ్యని నువ్వు కలిగి ఉండాలి, వాక్యమును నువ్వు కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఈ మూడు బలములు నువ్వు కలిగి ఉంటే ఈ స్తంభముల వెనకున్న అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి ప్రభు కృప దయచేస్తాడు. హల్లెలూయా. సొలొమోను గారు కట్టించిన ఆ మందిరంలో అతి పరిశుద్ధ స్థలానికి ముందున్నటువంటి స్తంభాలు ఈ రెండు కూడా ప్రియులారా, ఈ రెండు స్తంభములు ఒకటి స్థిరము, రెండవది బలము. ప్రతి బిడ్డ కూడా ప్రభులో స్థిరంగాను ప్రభులో బలంగా ఉండాలి. దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది, వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఇంకొక స్తంభాన్ని గురించి చెప్తాను. నిర్గమకాండము 24వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండము 24వ అధ్యాయం 4వ వచనం. చదువు నాయన. మరియు మోషే యెహోవా చిన్నగా మరియు మోషే, నేను చదువుతాలే కొడుకు. మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఆ స్తంభముల దగ్గర ప్రతి గోత్రానికి సంబంధించినటువంటి స్తంభము దగ్గర అందులో యవనస్తుల్ని దహన బలి అర్పించమని చెప్పాడు. బాగా వినాలి. ఇశ్రాయేలీయుల వంశస్థులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులను, కోడెలను వధించిరి అని వాక్యంలో చెప్పబడి ఉంది. ప్రభు పిల్లలు, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రమునకు సంబంధించిన స్తంభాలు అక్కడ పాతిపెట్టిన తరువాత మోషే నాటిన ఆ స్తంభాల దగ్గరికి యవనస్తులు వెళ్ళి దహన బలులు అర్పించారని వాక్యం సెలవిస్తాను. సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలకు నా మనవి, సంఘంలో ప్రియులారా, మీరు మీ గోత్రాల గురించి, మీ కుటుంబాల గురించి దేవుని సన్నిధానంలో బలులు అర్పించే బిడ్డలుగా ఉండాలి. దహన బలి అంటే వధించిన బలి పశువును అగ్నిలో కాల్చి బూడిది చేసేయడం. ఆ రీతిగా ప్రతి వారు, ఆ యవనస్తులు వారి వారి గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళి దేవునికి దహన బలులు అర్పించారు. యవన బిడ్డలకు నా మనవి, దేవుని సన్నిధానంలో దేవుని కొరకు పని చేయవలసిన మీరు, దేవుని కొరకు దహన బలిగా కావలసిన మీరు, దేవుని కొరకు సంపూర్ణంగా మీ బలమును, మీ జ్ఞానమును, మీ తెలివితేటలు, మీ నైపుణ్యత, మీ చాకచక్యము ప్రభువు కొరకు మీరు ఖర్చు చేయగలిగితే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని ఒక స్తంభంగా నిలబెడతాడు. ఆయన ఈ స్తంభంగా మనం నిలబడగలిగితే దేవుని ఆలయములో నిన్నొక స్తంభంగా ఆయన చేస్తాడని వాక్యం సెలవిస్తారు. యవన బిడ్డలు, దయచేసి తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని మీరు ప్రోత్సహించండి. ఆడబిడ్డల్ని ప్రోత్సహించండి, మగబిడ్డల్ని ప్రోత్సహించండి. ప్రతి శనివారం యవనస్తులకు ప్రత్యేకమైన కూడికలు ఉంటాయి. దయచేసి పంపండి. విలువైన వాక్యాలు చెప్పబడతాయి. మీ బిడ్డలు బలపడచ్చు. చాలా మంది దేవుని సముఖంలోకి రావటానికి ఇబ్బందిని కనపరుస్తూ ఉంటారు. మీ అమ్మాయి అక్కడికి వెళ్ళింది అంటే, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అని పోయింది అని రాత్రి 12కి వస్తుంది, అప్పుడు ఏం అభ్యంతరం లేదు. మీ అమ్మాయిని యూత్ మీటింగ్ పంపండి, 6:30 నుండి 7:30 దాకా ఉంటుందంటే, ఒంటరిగా ఎట్లే గారు పంపించేది అని మూతి కోతిలాగా పెడుతుంది. దయచేసి గమనించ, ఆటికి ఎక్కడున్నా 12 గంటలకు వచ్చినా హ్యాపీనే. దయచేసి గమనించాల్సింది. ఎక్కడికి వెళ్ళినాడు మీ కొడుకు అంటే, వాడు నా కొడుక్కి ఏదో కాలేజీలో ఫంక్షన్ అంటే అక్కడికి వెళ్ళినాడు. లేదు, వాడు యాన్నో ఉంటాడు. ఏడుంటాడు వాడు? ఫ్రెండ్స్ దగ్గర ఆడు తిరుక్కుంటా, గాలికి తిరుక్కొని
వాడు కూడా 1 గంటకి అట్లా వస్తాడు. ఏరా ఇందాక అంటే, అయ్యో ఫ్రెండ్స్ అంతా చాలా మంది వచ్చి నన్ను అది ఇది అని. బేకారు మాటలు అవన్నీ కూడా, అవన్నీ ఒట్టివి. దయచేసి మీ పిల్లల్ని ప్రోత్సహించండి, దయచేసి చిన్నప్పటి నుండి ప్రోత్సహించండి. నేను మంచిగా చెప్తున్నాను, పిల్లల్ని మీరు ఇప్పుడు ప్రోత్సహించకపోతే పెద్ద అయినాక వాళ్ళు మీ చేతుల్లోకి రారు. పెద్దోళ్ళు ఒక మాట చెప్తారు, మొక్కయి వంగంది మానయ్య వంగుతుందా అని. చిన్నప్పటి నుండినే మన బిడ్డలకి అన్నీ నేర్పించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక స్తంభాన్ని గురించి కూడా చెప్తాను. అది పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఇజ్రాయేలీల ప్రయాణానికి అవే ముఖ్యమైనవి. పగలు దేవుడు మేఘస్తంభంగా వాళ్ళ ముందుండి నడిచాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారి ముందుండి నడిచాడు. పగలు ఎందుకు మేఘస్తంభము అంటే, వారి ప్రయాణం 40 సంవత్సరాలు, ఒక సుదీర్ఘమైన ప్రయాణం. వాస్తవానికి ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళటానికి 40 రోజులే ప్రయాణపు కాలం. ఎందుకంటే ఆ జనం మధ్యన అవిధేయులు ఉన్నారు, తిరుగుబాటు చేసేవారు, సనిగేవారు, గొనిగేవారు, ఎంతో మంది రకరకాలైన మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. వారి మధ్యన దేవుడు నివసించటానికి ఓ పరిశుద్ధమైన స్థలాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. ఉంది. అందులో దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాలు ఉన్నాయి. వారి ముందు నడిపిస్తున్న మేఘస్తంభం, అగ్నిస్తంభం ఉంది. కానీ ఆ ప్రజలు చాలా మంది అవిధేయులు, తిరుగుబాటు. 20 లక్షల మంది బయలుదేరారు. ఆ 20 లక్షల మందిలో ఆ మొదటి తరంలో బయలుదేరిన జనంలో, కనానులో అడుగుపెట్టిన తర్వాత ఇద్దరు, కాలేబు, యెహోషువాలు. ఈ 40 సంవత్సరాల్లో 20 లక్షల మంది చచ్చిపోయారు. అరణ్యంలో ఆకు రాలినట్టు రాలిపోయారని వాక్యం సెలవిస్తారు. దేవుని సంఘం గమనించాలి. మనల్ని ప్రభుల వారు మేఘస్తంభముగా, అగ్నిస్తంభంగా మన ముందుండి నడిపించాలని ఆయన ఆశ. వినండి, ఎందుకు ఆయన పగలు మేఘస్తంభంగా ఉన్నాడు అంటే, వారు ప్రయాణం చేసిన ప్రదేశం అంతా కూడా ఎడారి ప్రాంతం. ఆ ఎడారిలో భయంకరమైన ఎండ. ఆ రోజుల్లో ఆ ఎండకు వారు చాలా ఇబ్బంది పడిపోవాల్సిన పరిస్థితి. వాస్తవానికి ఎండ పూర్తిగా మన శరీరం మీద పడుతూ ఉంటే కొద్ది రోజులకి ఈ స్కిన్ క్యాన్సర్ వచ్చేస్తుంది, చచ్చిపోతారు. అందుకని దేవుడు కనికరం చూపెట్టి సూర్య కిరణాలు వారి మీద పడకుండా పగలు మేఘస్తంభంగా ఉండి ఆ మేఘపు నీడలో వారు ప్రయాణం చేయటానికి ప్రభు సహాయం చేశాడు. రాత్రి ఎందుకు అగ్నిస్తంభంగా ఉన్నాడు అంటే, అగ్ని స్తంభంగా ఉండటానికి కారణం, మనకు వెన్నెల అంటే బాగా ఇష్టం, చల్లటి వాతావరణం అంటే కూడా ఇష్టమే. వెన్నెల దరిదాపు మాసంలో ఒక 10-15 రోజులు బాగా చూడగలం మనం. వెన్నెల పుట్టినప్పటి నుండి వెన్నెల కనిపించకపోయేంత వరకు వెన్నెల్లో ఒక వ్యక్తి పడుకుంటే ఆ 15 రోజుల తరువాత ఆ వ్యక్తిని పరీక్ష చేస్తే ఖచ్చితంగా అతనికి ఊపిరితిత్తుల జబ్బు వస్తుంది, టీబీ అటాక్ అయిపోతుంది. వెన్నెల అంత భయంకరమైనది. అందుకని ప్రభుల వారు అగ్నిస్తంభంగా ఉండి వాళ్ళను నడిపిస్తూ వచ్చాడు. మూడవది, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఆయన చేసిన మరొక పని ఏమిటంటే, ఆయన ఆకాశం నుండి అగ్నిస్తంభం, ఆయన శత్రువులను చూస్తూ శత్రువులను ఓడిస్తూ వచ్చాడు. బాగా వినాలి. నిర్గమాకాండము 14వ అధ్యాయం 24-25 వచనాలు. బైబిల్ ఉన్న బిడ్డలు తీయండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 24-25 వచనం. వారు ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రము దాటారు. దాటిన తరువాత 24-25 వచనాలు. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచాడు. వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఒకసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం.
ఇంకోసారి గట్టి, ఐగుప్తీయులు ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి తిరిగి వాళ్ళని తీసుకెళ్లిపోవాలని రథాలతో దరిదాపు 600 రథాలు వస్తా ఉన్నాయి వీళ్ళని తీసుకెళ్లిపోవటానికి. బైబిల్ అంటది చూడండి 24వ వచనంలో, ఆయన అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి అంటాడు. ఎవరి వైపు చూచి? ఐగుప్తీయుల దండు వైపు చూచి. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభం, వారికి రోగములు కలగకుండా, మరణము సంక్రమించకుండా వాళ్ళని కాపాడుతూ నడిపిస్తూ, తరువాత వారి శత్రువుల దండు వైపు చూచిందని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప మాట చూడు. వారిని నడిపించడమే కాదు, వారికి కీడు కలగకుండా కాపాడుతూ వారి శత్రువుల దండు వైపు చూసినప్పుడు 600 రథాలతో వస్తున్నటువంటి వారి రథ చక్రాలు ఊడి కింద పడిపోయాయి. రథ చక్రాలు ఊడి కింద పడిపోయాయి. దయచేసి వినాలి. చాలా దూరంలో ఉన్నారు, అయినా ఆ అగ్ని స్తంభంలో నుండి ప్రభులు వారు చూసినప్పుడు ఆ శత్రువుల రథ చక్రాలు ఊడిపోయాయని. అగ్ని స్తంభం, మేఘస్తంభం ద్వారా నడిపించబడితే నీకు క్షేమమే కాదు, నీ శత్రువులను నీ దగ్గరికి రానికుండా ప్రభు కాపాడుతూ వస్తాడు. దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం, మేఘస్తంభం యేసు ప్రభుల వారు, అగ్నిస్తంభం పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళిద్దరూ నిన్ను ఆత్మీయంగా నడిపించాలి. వీళ్ళిద్దరూ నిన్ను ఆత్మీయంగా నడిపించాలి. వీళ్ళిద్దరూ నిన్ను ఆత్మీయంగా నడిపించాలి. వీళ్ళిద్దరే నీకు ముంగుడుతూ, వీళ్ళిద్దరే నీకు ముందు మార్గాన్ని సరళం చేసేవారు. ఆ రీతిగా ఇశ్రాయేలీయులను నడిపించిన మేఘస్తంభం, అగ్నిస్తంభం ఈరోజు మన మధ్యలో కూడా ఉంది. మేఘస్తంభం యేసు ప్రభుల వారు, అగ్నిస్తంభం పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను నడిపించేదే కాదు, నీ శత్రువుల వైపు కూడా చూస్తాడు ఆయన. శత్రువుల దండు వైపు చూసినప్పుడు 600 రథాల చక్రాలు ఊడిపడిపోయాయి. ఆ రీతిగా ఊడిపడిపోతే ఆ శత్రువులు చెప్పుకుంటున్నారు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పక్షమున ఉండి మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం వెళ్ళిపోదాము రండి అనని. దేవుని ఆత్మచేతను నడిపింపబడితే, యేసయ్య ద్వారా నీవు నడిపించబడితే, ఆ కృపగల దేవుడు నీ శత్రువుల్ని చూసి నీ జోలికి రానికుండా చేస్తాడు ఆయన. 1 మేఘస్తంభం, అగ్నిస్తంభం. 2 యాకీను, బోయజు. 3 యాకోబు యొక్క స్తంభం, హాయికి బేతేలుకు మధ్యనున్న స్తంభాలు. ఈ స్తంభాల అనుభవం నీకుంటే, ఈ స్తంభాలు నీలో కలిగి ఉంటే, వాళ్ళతో అంటారు, వీటినన్నింటినీ జయించావు నువ్వు, నీకు కిరీటం ఉంది, నీకు ఇచ్చిన ప్రతి దాన్ని గట్టిగా పట్టుకో, ఎవడు దాన్ని అపహరించకుండా చేయి. అపహరించేవాడెవడు ప్రభువా? శత్రువైన సాతానుడే. వాడు అపహరించకుండా చూసుకో. అవి నువ్వు అపహరించకుండా గట్టిగా పట్టుకుంటే, నేను నిన్ను నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. నేను నిన్ను నా దేవుని ఆలయంలో ఓ స్తంభముగా చేసేదనని చెప్తాడు. ఎంత గొప్ప మాట చూడండి. దేవుని ఆలయంలో ఒక స్తంభంగా మనల్ని పెట్టి అంటాడు, ఆ స్తంభముగా నిలబెట్టిన తర్వాత వాడు ఇంకెప్పుడును వెలుపలికి పోడు. అంటే ఇంకా పరలోకంలో నిన్ను ఒక స్తంభంగా నిలబెడతాడు. నీవు ఇంకా పరలోకం నుండి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు, అక్కడ స్థిరంగా ఉంటావు అని చెప్తాడు. నేను నా దేవుని పేరు రాస్తాను, తర్వాత నూతనంగా అలంకరించబడి దిగి వస్తున్న యెరూషలేము పట్టణం పేరు రాస్తాను, తర్వాత నా కొత్త పేరు కూడా ఆ స్తంభం మీద రాస్తాను అన్నాడు. నీ మీద 3 పేర్లు రాస్తాడు ఆయన. నీ మీద 3 పేర్లు. ఎందుకు 3 పేర్లు? పరలోకంలో నీ ఐడెంటిటీ కోసం. పరలోకంలో నీకున్నంత స్వేచ్ఛ ఎవరికి లేదు. బాగా గమనించాలి. అంటే దాని అర్థం, పరలోకంలో యేసయ్యతో పాటు నువ్వు ఎక్కడికైనా తిరగచ్చు. కెరూబులు అట్లా తిరిగేకి లేదు, వాళ్ళ పని వాళ్ళకి ఇవ్వబడిన పరిధి. శరాపులు
వాళ్ళ పని వారికి ఇవ్వబడిన పరిధి. గాబ్రియేలు ఆయన పని ఆయనకి ఇవ్వబడిన పరిధి. మీకాయేలు ఆయన పని ఆయనకి ఇవ్వబడిన పరిధి. దేవదూతలు అంతే, వాళ్ళు ఎక్కడ పని ఇచ్చాడో అక్కడే ఉంటారు. నీకు 3 పేర్లు ఉన్నాయి. తండ్రి పేరు ఉంది, నూతన యెరూషలేము పట్టణం పేరుంది, యేసు ప్రభుల వారి కొత్త పేరుంది. ఈ 3 పేర్లు నీకున్నాయి కాబట్టి ఫుల్ లైసెన్స్డ్ పీపుల్. మనం పరలోకంలో ఫ్రీగా ఎక్కడైనా తిరగచ్చు. తిరగడమే కాదు, ఈ 3 పేర్లు నీకున్నాయి కాబట్టి గాబ్రియేలు దూత కూడా నీకు శిరస్సు వంచి నమస్కరిస్తుంది. మీకాయేలు కూడా నీకు శిరస్సు వంచి నమస్కరిస్తుంది. పరలోకంలో యేసు ప్రభుల వారి తరువాత నీకంటే సూపర్ ఇంకెవరు లేరు. అంత ఉన్నతమైన స్థితిలో ప్రభు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఆ గొప్ప భాగ్యాన్ని నేను పోగొట్టుకోకూడదు. ఆ గొప్ప భాగ్యాన్ని నీవు పోగొట్టుకోకూడదు.